దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ పాలన సాగిస్తున్నాయంటూ 29 కార్మిక చట్టాల రద్దు 4 లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా కార్మిక రైతు ప్రజా సంఘాలు వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా శ్రీకాకుళంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక డైమండ్ పార్క్ నుంచి మున్సిపల్ గ్రౌండ్ వరకు నిర్వహించిన ప్రదర్శన అనంతరం సభ నిర్వహించారు. ఈ సభలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి పి తేజ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు మాట్లాడుతూ కార్మిక చట్టాల రద్దు కార్మికులకు తీవ్ర అన్యాయం చేయడమేనని మండిపడ్డారు. ఇది కార్మికుల బ్రతుకులను పెనం మీద నుంచి పొయ్యిలోకి తోసినట్లేనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను ఖండించారు. కార్మిక చట్టాలను ఇవాళ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. దీంతో కార్మిక వర్గానికి 8 గంటల పందనము, సమ్మె హక్కు, బేరసాల హక్కు మొదలగు అన్ని చట్టాలు కూడా రద్దవుతాయి. కార్మికులని యాజమాన్యాలు యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి ఇవాళ చట్టాలు కల్పించారు. అందుకే ఇవాళ కార్మిక వర్గం సమ్మె చేసి కేంద్రంలో రాష్ట్రంలో ఉండే పాలక వర్గాలకి ఇవాళ చంప పెట్టి సమ్మె అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాదు ఈరోజు స్కీమ్ వర్కర్లు ఉన్నారు, స్కీమ్ వర్కర్లు కొత్త బానిసలుగా చేస్తారు. వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాలా, 26,000 ఉద్యోగులుగా గుర్తించాలా, పాత పెన్షన్ స్కీము ఉద్యోగులకు అమలు చేయాలా, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలన్నా, యూబీసీ చట్టాన్ని రద్దు చేయాలని, అలాగే లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఇవాళ సమ్మె పోరాటం కొనసాగుతుంది. ఇప్పుడు కూడా ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తు పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం అని హెచ్చరిక జారీ చేస్తాం. బీజేపీ తెచ్చిన ఈ దుర్మార్గ చట్టాలకి తెలుగుదేశం జనసేన సపోర్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. దీన్ని ఖండిస్తూ పోరాటం ఉధృతి చేస్తాం. 12వ తేదీ సార్వత్రిక సమ్మె దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, జిల్లా కేంద్రాలు, ప్రధానమైనటువంటి నగరాల్లోనూ, వీధుల్లోనూ, ఆ మండల కేంద్రాల్లో కూడా కార్మికులందరూ కూడా సుమారు 15 కోట్ల మంది తమ తాలూకు హక్కుల కోసం, తమ తాలూకు హక్కుల రక్షణ కోసం రోడ్డు మీదకి వచ్చారు. దీని ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు వచ్చి 12 సంవత్సరాల్లో దాదాపు కార్మికులందరూ కూడా నష్టదాయకమైన చర్యలు చేపడుతున్నారు. అందులో ప్రధానమైంది 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్గా మార్చి కార్మికులందరినీ పెనం మీద నుండి పొయ్యిలో తీసే విధంగా ఈ రోజు చట్టాలు ఉన్నాయి. దాంతో పాటుగా తగుదనమ్మా అనేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మహాకూటమి నేతలు కూడా 8 గంటల పనిదినాన్ని, ఎన్నో కార్మిక హక్కులు, ఎన్నో చట్టాలు, త్యాగాల వల్ల వచ్చినటువంటి కార్మిక హక్కుల్ని ఈరోజు 12 గంటలు, 10 గంటలు కూడా ఈ రోజు ప్రారంభిస్తున్న పరిస్థితి. ఇది చాలా దుర్మార్గమైంది. ఈ తాలూకు సమ్మెలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 12వ సమ్మె, రానున్న రోజుల్లో ఇంకా సమరశీల పోరాటాలు చేసి కార్మిక హక్కులు రక్షించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు టి తిరుపతిరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన